ఓకే, ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి లూకా సువార్త 19వ అధ్యాయము వచనము ఒకసారి 10 చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము వచనము 10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు ఈ లోకమునకి వచ్చారు. ఓకేనండి. ఆ వచనములో ఒక పదము జాగ్రత్తగా మీరు పెన్ ఉంటే అండర్లైన్ చేయండి అని చెప్పాను. మీకు గుర్తుందో లేదు మరి. నశించిన దానిని వెదకి అనే పదాన్ని ఒక్కసారి పెన్ ఉన్న వారందరూ కూడా దయతో ఆ పదం చాలా ప్రాముఖ్యమైనది అని మీకు ఎప్పుడో చెప్పడం జరిగింది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చారు? ఆయన ఎక్కడి నుండి? మళ్ళీ ఎక్కడి నుండి? పరలోకం నుండి ఎక్కడికి వచ్చారు? ఆయన ఈ భూలోకానికి వచ్చారు. ఆ వచనములో ప్రాముఖ్యమైన పదాలు ఉన్నాయి. అందులో వెదకి అనే పదం ఒక్కసారి అండర్లైన్ చేయండి. జాగ్రత్త చేయండి. అండర్లైన్ చేశారా? వెరీ గుడ్. ఇప్పుడు అర్జెంటుగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక అక్కడ కూడా చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రియులారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము వచనము 9 చూడండి ఒకసారి. 9. మీ విరోధి అయిన అపవాది, అక్కడ చదవండి. జాగ్రత్త విందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ పాపిష్టి లోకానికి వచ్చారు అని ఒక వచనం మనకి సెలవిచ్చింది. అలా కాస్త అలాగ ముందుకు వెళ్తే యేసు ప్రభు దగ్గర 3 సంవత్సరములు 6 నెలలు దేవుని యొక్క వాక్యం విషయంలో శిక్షణ పొందుకున్న పేతురు గారు అంటున్నారు, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెదుకుచ్చు గీసియండి. పెన్నుతో చెక్క నీట్గా అండర్లైన్. అవునా? మీ విరోధి అంటే వినండి, సాతానుగాడు ఎవరికి విరోధి చెప్పండి గట్టిగా. సాతానుగాడు ఎవరికి శత్రువు చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలుగా ఉంటున్న మనక. మళ్ళీ ప్రశ్న, దేవునికి విరోధియా లేకపోతే దేవుని పిల్లలుగా ఉంటున్న మనకు విరోధా? మనకే విరోధి. ఎందుకు? వాడికి దక్కని పరలోక తండ్రి కూర్చున్న అత్యున్నత సింహాసనం మనకు దక్కుతుంది అనే ఆ కక్ష ఇంకా వాడిలో ఉంది. అందుకే జాగ్రత్తగా విందాం. నేను ఎక్కువ చెప్పను, జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు కాలములో ఈ విశ్వ ప్రపంచములోనికి పరలోకాన్ని విడిచి ఈ పాపిష్టి లోకానికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు. వెదకి అనే పదం మీకు అండర్లైన్ చేయండి చెప్పాను. కాస్త అలా ముందుకి వెళ్ళిపోయి పత్రిక ఆలోచిస్తే
పేతురు అంటున్నాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలే, వాడు సింహం కాదండోయ్, గర్జించు సింహము వలే ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ, అవునా, వెతుకుచు తిరుగుతున్నాడు. అక్కడ వచనములో ఏముంది? వెదకి అని ఉంది, అవునా. ఇక్కడ వచనములో కూడా ఏముంది? వెతుకుచు అని ఉంది. జాగ్రత్తగా ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి ప్రభు వచ్చాడు. కానీ సాతానుగాడు మాత్రం నశించిపోతున్న వారిని రక్షించడానికి ప్రభు వస్తే, పేతురు అంటున్నాడు, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకొచ్చు. ఏంటి వెతుకొచ్చు అంటే? బాగా విందామండి, బాగా విందాం. ఈ 2 వచనాల్లో నేను తీసుకున్న ఒక పాయింట్ అనుకుంటారో, ఈ 2 వచనాల్లో నేను తీసుకుంటున్న ఒక పదమే అనుకుంటారో, ఏమనుకున్నా పర్వాలేదు. కానీ ఈ 2 వచనాల్లో ఈరోజు మనమందరం కూడా పరిశీలించవలసిన ఒక బంగారపు పదం ఏంటండి అంటే, వెదకి. యేసుక్రీస్తు వారు వెతుకుచ్చు. ఎవరు? సాతాను. మళ్ళీ వెదకి యేసుక్రీస్తు వారు వెతుకుచ్చు తిరుగుతున్నాడు. అంటే బాగా విందాం, ఇద్దరూ కూడా పనిలో గట్టిగా, ఇరువురు కూడా, అంటే యేసుక్రీస్తు వారు తర్వాత సాతానుగాడు లేదా అపవాది, ఇద్దరూ కూడా మొదటి శతాబ్ద కాలం, అంటే యేసుక్రీస్తు వారి కాలంలో జరిగిన సంఘటన మనకు లూకా భక్తుడు చెప్పారు. పేతురు గారు సేవ చేసే కాలంలో అపవాదిగాడి యొక్క లక్షణం ఏంటో, అపవాదిగాడి యొక్క డ్యూటీ ఏంటో, సాతానుగాడి యొక్క పని తత్వం ఏంటో సంఘముగా ఉంటున్న వారికి పేతురు గారు చెప్తున్నాడు. మరి మనం తెలుసుకోవలసిన అవసరత మనకు ఎంతో ఉంది. బాగా విందాం. అందుకే ప్రభు నశించిపోతున్న వారిని వెతికి రక్షించే పనిలో నా ప్రభు ఉన్నాడు. వినండి, ప్రభు ఉన్నాడు. కొన్ని వేల మందిని, నశించిపోతున్న వారు కొన్ని లక్షల మందిని ఆయన రక్షించాడు. ముందు వెతికాడు. అవునగా చెప్పండి, వెతికాడు. ఎవరు దొరుకుతారు, ఎవరు దొరుకుతారు, ఎవరు దొరుకుతారు? ప్రారంభంలో ఎవరు దొరికారు తెలుసా? యేసుప్రభు వారికి ఇంకా చెప్పమంటే చేపల పట్టే జాలరులు దొరికారండి. అలా కాస్త 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 అలాగలాగలాగలాగా 3 సంవత్సరముల 6 నెలలు. చివరికి ఇంకా చెప్పమంటారా? గోల్కొత కొండ మీద, కల్వరి శిలువ మీద యేసుక్రీస్తు వారు తన ఆఖరి తుది శ్వాస విడిచే ముందు కూడా ఒక వ్యక్తి దొరికాడు యేసుక్రీస్తు వారికి. ఎవరు చెప్పండి? వెరీ గుడ్, దొంగ. అంటే చనిపోయినంత వరకు కూడా మన ప్రభు యేసుక్రీస్తు వారు నశించిపోతున్న ప్రతి మనిషిని కూడా ఆయన వెదకి రక్షించుకున్నాడు. మరి నశించిపోవడం అంటే అర్థం ఏంటి? నశించిపోవడం అంటే నాశనమైపోవడం అండి. సింపుల్ భాష. నశించిపోవడం అనే పదానికి అర్థం ఏంటండి అంటే నాశనమైపోవడం. అంటే యేసుక్రీస్తు దగ్గరకు మనం రాక మునుపు మనమందరం కూడా ఏ బ్యాచ్ తెలుసా? ఏ బృందం తెలుసా? మనమందరం నశించిపోతున్న బృందం. చెప్పండి, అవునా? అవును. అసత్యంలో బ్రతుకుతున్న వారుగా ఉంటున్నాం మనము. అజ్ఞాన దశలో బ్రతుకుతున్నాం మనము.
ఈ భయంకరమైన ఈ యొక్క లోక ఆచార సాంప్రదాయాల మూఢనమ్మకాల్లో బ్రతుకుతున్న మనలను యేసుక్రీస్తు వారు చక్కనైన శైలిలో తన అద్భుతమైన మహత్తు కలిగిన ప్రేమ చేత, తన అగ్ని వంటి దేవుని యొక్క వాక్యము చేత, తన మరణ సమాధి పునరుద్ధానము చేత ఇక్కడున్న మనల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు చెప్పండి బిగ్గరగా? రక్షించుకున్నాడు ఆయన. అందుకే యేసు అనే పదానికి అర్థం ఏంటండి అంటే రక్షకుడు. చెప్పండి, అవునా? క్రీస్తు అంటే అభిషిక్తుడు, ది కింగ్, రాజు. అంటే ఏ రాజు తెలుసా? రక్షించే రాజు. చెప్పండి, రక్షించే రాజు, రక్షణిచ్చే రాజు. అందుకే రక్తం చిందించాడు యేసుక్రీస్తు వారు. నిన్ను నన్ను రక్షించుకోవడానికి, నిన్ను నన్ను నిజంగా తన సహోదరులుగా, తండ్రి అయిన దేవునికి పిల్లలుగా మార్చుకోవడానికి నిజంగా మొదటి శతాబ్ద కాలములో ఎన్ని ప్రాంతాలు నడిచాడు తెలుసా మహానుభావుడు? ఆయన నడిచే ప్రాంతాలు కూడా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కాదండి, చాలా దూరాన్ని, చాలా దూర ప్రాంతాలు యేసుక్రీస్తు వారు కొన్ని సందర్భాల్లో అయితే కాలినడకన నడిచాడు మహానుభావుడు. నిజం చెప్తున్నానండి, అబద్ధం లేదు. కాలినడకన నడిచాడు, వందల దూరాన్ని నడిచాడు మహానుభావుడు. ఈరోజు ఆ దమ్ము ఏ పాస్టర్కి లేదు ఈ భూమి మీద. 2 స్టెప్స్ వేస్తే చాలు బైక్ రావాలి, 2 అడుగులు వేస్తే చాలు కారు రావాలి, ఏసీ కారు మళ్ళీ. కానీ నశించిపోతున్న మనలను, లేదా మొదటి శతాబ్ద కాలంలో ఉన్న భక్తులను, క్షమించండి అండి, నశించిపోతున్న మనుషులను యేసుక్రీస్తు వారు తన సువార్త వాక్యం ద్వారా అనేక మందిని ఆయన వైపు ఏంటి ఆకర్షించుకున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మీరు మారు మనసు పొందండి అని ఒక అద్భుతమైన సువార్త వర్తమానాన్ని ప్రకటించడం ప్రారంభించాడు మహానుభావుడు. సువార్త ద్వారా రక్షించుకున్నాడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు సూచిక క్రియల ద్వారా రక్షించుకున్నాడు. అవునా? చెప్పండి. ఆయన చెప్పే బోధ ద్వారా రక్షించుకున్నాడు. తర్వాత ఆయన మరణ సమాధి పునరుద్ధానము చేత కూడా రక్షించుకున్నాడు. ఇప్పుడు మనమందరము కూడా రక్షింపబడ్డాము అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మరణ సమాధి పునరుద్ధానం వలనే మనమందరము కూడా పాపపు చీకటిలో నుండి మనమందరము కూడా క్రీస్తు అను తన వెలుగులోనికి మనమందరం వచ్చేసామండి. అంటే ఇప్పుడు మనమందరం కూడా ఎవరై అంటే క్రీస్తు యేసు ద్వారా రక్షింపబడిన క్రైస్తవులము. అంటే నిన్ను రక్షించడానికి, అల్పుడునైనా నన్ను రక్షించడానికి ఆయన, అవునా, మన అన్నలను మన అక్కలను మొదటి శతాబ్ద కాలంలో రక్షించడానికి ఆయన ఎన్ని విధాలుగా ప్రయాసపడ్డాడో, ఎంత నలిగిపోయాడో చెప్పండి. అవునా? ఎన్ని రోజులు ఆకలి దప్పులతో ఉన్నాడో, ఎన్ని రోజులు నిద్రాహారాలతో ఉండిపోయాడు మహానుభావుడు. అవునాగా చెప్పండి. అందుకే ఒకరోజు మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం ఆయన నడిచి దాహం వేసిందండి. పాపం విసుగు రాలేదు, దాహం వేసింది. యాకోబు అనే బావి దగ్గరకు వచ్చి వినండి కూర్చుండిపోయాడు. అంతే కదండి, ఎండలో నడిచి లేదా ఎండలో పని చేసిన వారికి దాహం ఏదా? అవునా? కానీ యేసుక్రీస్తు వారికి 2 దాహాలు కలిగిన వాడైన ఆ క్షణంలో. ఒకటి ఈ ఎండ వేడికి, 2 ఆయన నడిచే ఆ నటకకి పాపం ఆయన శరీరం అంతా కూడా అలిసిపోయింది, సొమ్మసిల్లిపోయాడు. అది శరీర సంబంధమైన దాహము. అంటే నీళ్ళు త్రాగితే తీరిపోద్ది. 2వ దాహం ఏంటో తెలుసా? నశించిపోతున్న వ్యక్తులను, మనుషులను ఎలాగ నేను
రక్షించాలనుకున్నాడు. అందుకేనండి సమరయ స్త్రీ కుండ పట్టుకొని మిట్ట మధ్యాహ్నము యాకోబు గారి బావి దగ్గరికి వస్తుంది అని భవిష్యత్ జ్ఞానిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారికి అర్థమైపోయింది. అందుకే ఆ మిట్ట మధ్యాహ్నం ప్రభునందు ప్రేమను దేవుని వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యాకోబు బావి దగ్గరికి వచ్చి కూర్చునిపోయాడు. ఎందుకు ప్రభు కూర్చున్నామంటే ఆయనకున్న దాహం వేరు, ఆయనకున్న ఆకలి వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు, ఆయన తలంపులు వేరు. అవునా? ఆయన యొక్క వ్యక్తిత్వం వేరు. ఎందుకు? నశించిన దానిని, అవునా, నశించిపోతున్న వారిని రక్షించుటకు, వినండి, రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చాడు. మరి తిమోతికి రాసిన పత్రికలో పౌలు ఏం చెప్పారు చూద్దాం ఒకసారి. చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము వచనము 15. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము వచనము 15 ప్లీజ్. పాపులను, గట్టిగా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. ఇప్పుడు అర్థమైపోయిందా? నశించిన దానిని అంటే ఎవరయ్యా? ఈ నశించిపోతున్న బృందం ఎవరయ్యా? నాశనమైపోతున్న ఈ బృందం ఎవరు అంటే పాపులగుంటున్న మనమే. అందుకే పాపులను రక్షించుటకు, పాపులను పరిశుద్ధులుగా మార్చుటకు, అనీతిమంతులను నీతిమంతులుగా మార్చుటకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయన వచ్చే ముందు, వినండి, వచ్చే ముందు, నశించిపోతున్న మనుషులను రక్షించే ముందు చేసిన బంగారపు పని మర్చిపోకండి. మళ్ళీ పని ఏంటండి అంటే వెతికాడు. ఏం చేశాడండి? వెతికాడు. మీకు తెలుసో తెలీదో, ఎక్కువ మన విలేజ్ల్లో ఆర్ఎంపీ డాక్టర్స్, అవునా, సైకిల్ అయితే సైకిల్ మీద, లేదంటే వాహనం ఉంటే చిన్న బైక్ ఉంటే బైక్ మీద చూడండి రోజు, అవునా, రోజు వస్తుంటారు. ఎందుకంటే ఎవరైనా అనారోగ్యం కలిగిన వారు, అవునా, చెప్పండి, అవునా, అంటే ఒంటిలో బాగులేని పేషెంట్స్ దొరుకుతారేమో అని పాపం ఆయన వీధి వీధి ఊరు వాడవాడ వెతుకుతూ ఉంటాడు పాపం. చెప్పండి, అవునా? ఎప్పుడైతే ఆయన వెతుకుతూ తిరుగుతున్నప్పుడు ఒక్క పేషెంట్ అయినా దొరుకుతున్నప్పుడు ఆ పేషెంట్కి తగిన ట్రీట్మెంట్, ఆ పేషెంట్కి తగిన వైద్యం ఇచ్చి, అవునా, చక్కనైన స్వస్థత చేకూరుస్తాడు. వెరీ గుడ్. అలాగే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ పాపిష్టి లోకంలోని అడుగుపెట్టిన ఆయన వెతికాడు. సమరయ స్త్రీని వెతికాడు, జక్కయ్యను వెతికాడు, చేపలు పట్టే జాలరులను వెతికాడు. చెప్పనవునా? ఇంకా కొన్ని వేల మందిని ఆయన వెతికాడండి. ఆయన ఉన్న ప్రాంతం వేరు, గెరాసీనుల దేశం వేరండి. దేశం ఇది, ఆలోచించండి జాగ్రత్తగా. ఆ గెరాసేనీల దేశానికి వచ్చేసాడండి మహానుభావుడు. ఎంతమంది రక్షించడానికి తెలుసా? చెప్పాలి, ఎంతమందిని తెలుసా? ఒక్క వ్యక్తినే. తీర చూసిన ఆ వ్యక్తిలో 2000 సంఖ్య కలిగిన సేన అను దెయ్యాలు ఆ వ్యక్తులు ఉన్నాయండి. సమాధుల వైపు తీసుకెళ్ళిపోతున్నాయి. ఎన్ని గొలుసులు కట్టారు, గొలుసులు తెంపేసుకునే విధంగా చేస్తున్నాయి. అటువంటి వ్యక్తిని, వినండి, రక్షించడానికి, ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మలను వదలగొట్టడానికి ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసాడు తెలుసా మన ప్రభు. ఆ ఒక్క వ్యక్తి రక్షింపబడితే ఆ వ్యక్తి ద్వారా కొన్ని వందల మంది రక్షింపబడతారనేది యేసుక్రీస్తు యొక్క ఒక అద్భుతమైన మంచి ఆలోచన. చెప్పండి కాదా? అవును. అందుకేనండి నశించిన దానిని అని అక్కడ బైబిల్లో లోకభక్తుడు చెప్తే,
పౌలు అంటున్నాడు, పాపులను వెదకి అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వారి లోకములోనికి వచ్చేసాడండి. వెదకి రక్షించాడండి. మళ్ళీ వెదకి అయితే బాగానండి. మరి వెదకి రక్షించే పని మరి యేసుక్రీస్తు వారు పూర్తి చేసుకుని పరలోకానికి వెళ్ళిపోయాడా, లేకపోతే ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంచి పరలోకానికి వెళ్ళిపోయాడు చెప్పండి గట్టిగా? ఆయనున్న ఈ భూమి మీద 3 సంవత్సరములు 6 నెలలు మాత్రమే ఆయన సేవ చేశాడు. వింటున్నారు జాగ్రత్తగా? 3 సంవత్సరముల 6 నెలలు మాత్రమే తండ్రి పనిలో ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా రెస్ట్ తీసుకున్నాడు యేసుక్రీస్తు అనేది ఎక్కడ పరిశుద్ధ గ్రంథములో ఆ ఆధారాలే లేవండి. ఎంత అలిసిపోయాడో, ఎంత నలిగిపోయాడో, ఎంత వేషారిపోయాడో, అవును, ఎంత చెమట అని ఎంత చెమట కార్చాడో, ఎంత కష్టపడ్డాడో. కష్టపడిన ఆయనకు బైబిల్ చదివి ఆయన కష్టాన్ని అర్థం చేసుకున్న మనకి మాత్రమే అర్థమవుతుంది. ఎంత కష్టపడ్డాడని తెలుసా? అంత కష్టపడితే గాని ఆ రోజు కొన్ని వేల మంది రక్షింపబడలేరు. అయితే ఇప్పుడు పని పూర్తి చేసుకుని పరలోకానికి వెళ్ళిపోయాడండి. అయితే ఇప్పుడు రెండవ పనోడెవడు? సాతాను. ఇప్పుడు వినండి, కానీ ఆడి పని మాత్రం ఇంకా పూర్తి అవలేదు. ఆడు పని చేస్తూనే ఉన్నాడు. చాలా విడ్డూరం కదా? కాదట కొంతమందికి. విడ్డూరం, చాలా ఆశ్చర్యం, చాలా విచిత్రం. ఎందుకు తెలుసా? చెప్పండి, ఎందుకు తెలుసా? ఎప్పుడు ప్రారంభించాడు తెలుసా? వెతికి అంటే ఎవరిని మృంగుదునా అని వెతికే పనిని ఎప్పుడు ప్రారంభించాడు తెలుసా? ఆదిలోనే ప్రారంభించాడు. ఎవడు? అపవాది. ఆదిలోనే ప్రారంభించాడు వాడి పనిని. ఆదిలోనే ప్రారంభించాడు వారి పతనాన్ని. అందుకే వాడి పని చాలా సులువుగా జరిగిపోతుంది. యేసుక్రీస్తు వారి పని అంత సులువుగా జరగట్లేదు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఆయన రక్షించుకున్నాడు, క్రైస్తవులు ఉన్నవారు రక్షింపబడ్డారు. మరి రక్షింపబడిన వారు ఇంకొక రక్షణ ఉంది మనకి, వద్దా? మరి మనకి ఏంటి రక్షణ? అసలైన సిసలైన రక్షింపబడిన స్థలం ఉంది మనకి. ఎక్కడుంది? మరణము తర్వాత నిత్యలోకం, నిత్యరాజ్యం. అది అసలైన రక్షణ. చెప్పండి కాదా? అమ్మో, ఇంకా ఏదో బాప్తిసం తీసుకున్నాం, రక్షింపడ్డాం, వెరీ గుడ్. వాక్యం వింటున్నాం, సహవాసంలో ఎదుగుతున్నాం, అయిపోయిన భక్తి అనుకుంటున్నాం మనం. పాపం కాదు. మరణము తర్వాత అసలైన బ్రతుకు, మంచి బ్రతుకు. లెక్క కట్టలేని కొంతకాలం అక్కడ మన స్థలానికి మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. కానీ అవునా, అలా వెళ్ళకుండా, పరలోకానికి మనం వెళ్ళకుండా చేయడానికి వాడు కంకణం కట్టాడు అపవాదిగాడు. అందుకే ఎవరిని మృంగుదునా అని వెతుకుచ్చు. పాయింట్ వినాలి మీరు. వెతుకుచ్చు. మీ పొలంలో ఎవరైనా పనులు కావాలి మీకు? ఎవరు? మీ పొలంలో ఎవరైనా పని చేయడానికి పనులు కావాలి. అది ఏ సేనైనా, ఉలవ సేను కావచ్చు, పెసర సేను కావచ్చు, నెక్స్ట్ మినప సేను కావచ్చు. అవునా? మరి అబద్ధం ఆడుకుని చెప్పండి, వెతకరా మీరు? వీధికి వెళ్ళిపోతుంటారు, ఇంటింటికి వెళ్ళిపోతారు. నువ్వు ఎవరు వస్తారా? మనవారా? నువ్వురా. ఎందుకు చెప్పండి? చెప్పాలి. నీ పొలములో పని జరగాలి. మరి పని జరగాలంటే ఎవరు కావాలి మీకు?
పనివారు కావాలి. మరి పనివారు కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మీరు తప్పదు మరి. అవునా? వెళ్ళాలి. నిన్ను రక్షించుకోవడానికి మన కాలు దగ్గరికి వచ్చాడు మన ప్రభు. కానీ మన ప్రభు పనిని ఈరోజు మనం చేయడం మానేసాం. గుడికి వస్తున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం, గుడికి వస్తున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం, అంతే. అబద్ధం ఆడుకుని చెప్పండి. అవునా? మరి గుడికి వచ్చి ఇంటికి వెళ్ళిపోతుంటే కొత్త వాళ్ళు మారాలంటే ఎలా? నశించిపోతున్న వారు ఎంతమంది లేరు ఊరిలో? వాళ్ళు మారొద్దా? మరి వారు మారాలంటే ఏం చేయాలి? మనం కూడా ఒక అడుగు, నోరలేపండి, మనం కూడా ఒక అడుగు బయటికి వేయాలి. ఎందుకు? సువార్త ప్రకటన, పాప క్షమాపణ కొరకు సువార్త ప్రకటన, నిత్యరాజ్యము కొరకు సువార్త ప్రకటన. విశ్వ ప్రపంచంలో దేవుడు ఒక్కడే, సువార్త ప్రకటన. పాపము నుండి నీకు విడుదల కావాలంటే ప్రభుని నమ్మంట కాదు, రండి ప్రభు దగ్గరికి. ప్రకటన, సమాధాన సంబంధమైన సువార్త ప్రకటన, పాప క్షమాపణ కొరకు ప్రకటన, రక్షణ కొరకు ప్రకటన, మరణము తర్వాత మరొక జీవితం ఉందని ప్రకటన. వద్దా? మరి ఇవన్నీ వాళ్ళకి తెలుసా పాపం? మరి వాళ్ళు తెలియాలంటే మనం చెప్పాలండి. మనం చెప్తున్నాం. మరి నాకు అదే కోపం వస్తుంది మీకు అది చూస్తే. రిప్లై ఇవ్వండి, వర్షం కూడా వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం మనం. అవునా? చెప్తున్నాం. మరి మనం చెప్పట్లేదండి. మరి మనం చెప్పకపోతే ఎలా చెప్పండి? మీరు చెప్పరు. చెప్పిన వారితోనైనా చెప్పించాలి. మేము చెప్తామండి, మాతో చెప్పించండి. సింపుల్గా చెప్పేసుకుంటాం మనం, హ్యాపీ. బ్రతులాడే అసలు ఎవరు నేను? కనుక ప్రియులారా, ఇక్కడ అంటే ఈ రెండు వచనాల్లో అక్కడ వెతకి అని అక్కడ రాయబడింది. ఎక్కడ? యేసుక్రీస్తు వారి కాలం, పేతురు గారి కాలంలో అపవాది గాడి గురించి ఏం చెప్పాడు ఆయన అంటే, వెతుకుచు అన్నాడు. ఆయన వెతికాడు, రక్షించుకున్నాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన పనిని ఎవరు పట్టుకున్నారు తెలుసా? 12 మంది అపోస్తలులు పట్టుకున్నారు. ఎవరి పనిని? యేసుక్రీస్తు వారు పనిచేసి ఆ పనిని శిష్యులకు అప్పగించి వెళ్ళిపోయాడు. క్రీస్తు ద్వారా అప్పగింపబడిన పరలోక సంబంధమైన ఆ పని అంటే అర్థం ఏంటి? నశించిపోతున్న మన అక్కలు, మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన చెల్లెలను రక్షించే పని యేసయ్య ఎవరికి అప్పగించాడు? 12 మంది శిష్యులకు అప్పగించి పరలోకానికి ఆరోహణమైపోయాడు మన ముద్దుల ప్రభువు. ఇప్పుడు ఆ పనిని చేయవలసిన బాధ్యత మన మీదే ఉంది. డౌటా? చూద్దాం, సరిపోయి ముగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము వచనము 10. ఎంతసేపా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము వచనం 10 ప్లీజ్. మరియు వాటి యందు అంటే బైబిలులో రాయబడిన వాక్యపు మాటల యందు మనము, గట్టి చదువు నువ్వు, మనము నడుచుకొనవలెనని మరణ పర్యంతం వరకు బైబిలులో రాయబడిన వాక్య సంబంధమైన ఆ పనులు కానీ లేకపోతే ఆ వాక్యపు మాటలే కానీ మన మరణ పర్యంతం వరకు వాటిని మన జీవితంలో అన్వయించుకొని నడుచుకొనుచు తండ్రి అయిన దేవుడు ముందుగా అంటే మనం పుట్టక మునుపు సిద్ధపరిచిన రెడీ చేశాడు. ఏం చేశాడు ఆయన? రెడీ చేశాడు, సిద్ధం చేశాడు. ఏంటి తెలుసా? సత్క్రియలు చేయుటకై క్రైస్తవులుగున్న మనము క్రీస్తు యేసు నందు బాప్తిస్మము ద్వారా
రక్షింపబడ్డాం, సృష్టింపబడ్డాం, జన్మింపబడ్డాం. పాపపు జీవితంలో చచ్చిపోయాము, నూతన జీవితం కలిగి చెప్పాలి. నూతన జీవితం కలిగి మనం అందరం పుట్టాము చెప్పాలి. అవునా? ఎందుకు పుట్టాను తెలుసా? రహస్యం. నీ జన్మ రహస్యం ఇక్కడ దేవుడు రాశాడు. నీ జన్మ రహస్యం. మనమేమనుకుంటున్నామంటే ఏదో సాధించడానికి, ఏదో సంపాదించడానికి, అవునవునా చెప్పండి, ఏదో కట్టుకోవడానికి మనం అనుకుంటున్నాం. పాపం మరి మనం ఆ కట్టుకునేవి, ఆ సంపాదించినవి ఉంటున్నాయా? మరి మనతో మనం చచ్చిపోతే వస్తాయా? నో గ్యారంటీ. అవునా? కనుక ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, అందుకే క్రీస్తు యేసు ద్వారా మనకు అప్పగింపబడిన ఈ పనిని కంపల్సరిగా మనం చేయవలసిన బాధ్యత మనకి దేవుడు అప్పగించాడు. ఆ పనిని మనం చేయొచ్చు అంటే మనం కంపల్సరిగా చేయాలి. ఓకేనండి? నెక్స్ట్ భాగం నెక్స్ట్ విందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.